ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే శేఖర్ భాష గారు. హాయ్ మా. సీజన్ 8 కంటెస్టెంట్. నేను చూసిన వాళ్ళలో బాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న ఒక మనిషి నాకు చాలా ఫేవరెట్ మీరు. ఎప్పటి నుంచి అంటే జెమినీ మ్యూజిక్ నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నాను. సడన్గా సీజన్ 8లో మీ ఎలిమినేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అండ్ ఆడియన్స్ కూడా ఒకసారి తీసుకోలేకపోయారు. ఈ ఎలిమినేషన్కి కారణం వెనక ఏదో స్ట్రాటజీ ఉంది అంటే బాబు పుట్టాడని పంపించారా లేదా మళ్ళీ రీఎంట్రీ ఉందా? అయ్యో, నేను నాకు అలా అడిగే కొద్దీ నాకు కొంచెం గిల్టీ అనిపిస్తూ ఉంటుంది. నాకు అంటే బిగ్ బాస్ నన్ను వెళ్ళాలని కోరుకోలేదేమో, కానీ ఆ 1 వీక్లో నాకు ఫుడ్ ప్రాబ్లం అయ్యి తర్వాత ఆపర్చునిటీస్ కూడా రాక ఏం చేయాలి, లాస్ట్ 2 కంటెస్టెంట్స్లోకి వెళ్ళిపోయినప్పుడు కాన్ఫిడెన్స్ లేకుండా ఓకే మన ఆట జనాలకి నచ్చలేదు అనే ఒక ఫీలింగ్ వచ్చేసిన తర్వాత నేను బయటకు వద్దాం, ఇదే టైము, ఇంకెంతకన్నా మనం నాకు ఎప్పుడు చాలామంది బిగ్ బాస్లోకి వెళ్ళే ముందు చాలా నెగిటివ్ అయిపోతావు, అందరు ట్రోల్ చేస్తారు నేను అని చెప్తుంటే అది మాత్రం అవ్వకుండా రావాలి బయటికి అనుకునేవాడిని. సో ఎప్పుడైతే నేను లాస్ట్ 2లోకి వచ్చేసానని తెలిసిందో జనాలకి మనం నచ్చట్లేదా అని ఒక ఇది వచ్చింది. అంటే మీకు అది తెలిసిందా 2లో ఉన్నారు లాస్ట్ నుంచి చూసుకుంటే? అదేంటంటే బిగ్ బాస్ ఏం చేస్తాడంటే, సో 6 మంది నామినేషన్లో ఉన్నారు, సో ఫస్ట్ 6 మంది ఏదో తీయండి అంటాడు, అందులో ఒకటికే గ్రీన్ వస్తుంది, మిగతా వాళ్ళందరికీ మిగతా 5 మందికి రెడ్ వస్తుంది. తర్వాత మళ్ళీ 5 మంది వీళ్ళలో ఒకరికి గ్రీన్ వస్తుంది, మిగతా 4కి. సో వీళ్ళు ఏంటంటే ఆ లిస్ట్లో టాప్ 2 టాప్ 3 అలా తీసుకుంటూ వస్తారు. సో ఆఖరిని మిగిలింది మేద్రం. ఓకే మనకేం ఇంత దారుణంగా ఉందా, ఓకే డన్. సో ఫస్ట్ వీక్ చేస్తే మనకి బాగానే ఉంది, అంటే లాస్ట్ దాకా వెళ్ళాలా, నేను లాస్ట్ మణికంఠ బేబక్క వెళ్ళారు. సో ఈసారి అక్కడికి వచ్చేటప్పటికి ఓకే మన ఆట నచ్చట్లేదు జనాలకి, సరే ఇలా నచ్చకపోతే మనం ఇక్కడ ఉండి అంటే నేను ఇచ్చే కంటెంట్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. జనరల్గా ఏడుపులు, పెడబబ్బలు, ఓదార్పు యాత్రలు, ఇంట్రెస్టింగ్గా వింటాము, ఏదో చెప్తూ ఉంటుంటారు, సడన్గా పేలుస్తారు ఇలా ఒకటి. చాలాసార్లు అది నచ్చి షార్ట్స్లో మేము ఎలా స్క్రోల్ అయ్యేవంటే రీల్స్లో కనుక మేము చూస్తే అంత ఈజీగా బయటకు వస్తారని మాత్రం అసలు ఎక్స్పెక్టేషనే లేదు ఎవరికి. అది నాకు తర్వాత కూడా అంటే నాగార్జున గారు కూడా హీ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్, అండ్ ఈవెన్ బిగ్ బాస్ ఈజ్ ఆల్సో నాట్ ఎక్స్పెక్టింగ్ దట్ ఐ విల్ కమ్ అవుట్. కంప్లీట్లీ ఇది ఓటింగ్ రీత్యా బయటకు వచ్చిన ఎలిమినేషన్ అని భావించవచ్చా? అంతే. అది కూడా నేను వాళ్ళని అడిగి నేను అందరిని రిక్వెస్ట్ చేసుకున్నా, నేను వెళ్ళాలనుకుంటున్నాను, బికాస్ ఇక్కడ నాకు ఫుడ్ బీయింగ్ ద ఓన్లీ వెజిటేరియన్ ఎంటైర్ దీంట్లో కంప్లీట్గా అసలు అంటే నేను ఎగ్ కూడా తిన్నాను, అట్లాంటి నాకు ఇక్కడ ప్రోటీన్ కూడా లేకపోయేసరికి ఇబ్బంది అయ్యి ఇంకా తర్వాత టాస్క్లు కూడా ఆడనివ్వట్లేదు, వేరే వేరే పేర్లు వస్తున్నాయి. అంతసేపు ఆ పృథ్వీ, నబిల్ అండ్ నిఖిల్, సో వీళ్ళ పేర్లే వస్తున్నాయి, ఇంకా మనకి ఆడడానికి కూడా స్కోప్ ఇవ్వట్లేదు. ఇలా రకరకాలుగా అనిపించింది. మేబీ బిగ్ బాస్కి నేను నచ్చలేదు, ఇలాంటి రకరకాల ఫీలింగ్స్ ఆ టైంలో నా తలలో తిరుగుతుండే. సరే మంచిగానే వెళ్ళిపోదాం, జనాలతో తిట్లు తింటూ ఎందుకు వెళ్దాం అని చెప్పి అందరితో మంచిగానే చెప్పేసి వచ్చేసాను. బిగ్ బాస్లో సస్టైన్ అవ్వాలి అంటే చాలామంది అడుగుతూ ఉంటుంటారు వెళ్ళొచ్చిన వాళ్ళని సజెషన్, ఎవరైతే వెళ్ళాలి అనుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి ఒకసారైనా బిగ్ బాస్కి వెళ్ళి ఆడి రావాలి అన్న ఆ ఉత్సాహం ఉంటూ ఉంటుంది. అక్కడ సస్టైన్ అవ్వాలన్నా, అక్కడ గేమ్ ప్లే చేయాలి అన్నా, స్ట్రాటజీస్ ఉపయోగించాలి అన్నా మైండ్ సెట్ ఎలా డెవలప్ చేసుకొని వెళ్ళాలి అంటారు? నేను సజెస్ట్ చేసేది ఏంటంటే బిగ్ బాస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్. ఇండియాలో ఇంతకు మించిన బిగ్ ప్లాట్ఫామ్ లేదనిపిస్తుంది. ఎందుకంటే నేను వెళ్ళి వచ్చిన 2 వారాలకి నాకు వచ్చిన రిసెప్షన్ చూస్తే బిగ్ బాస్ చూడని వాడు లేడు, అంతే ఆ రేంజ్లో. ఇప్పుడు 100 మందిలో 99 మంది ఖచ్చితంగా బిగ్ బాస్ చూసి తిడుతున్నారనే నాగార్జున గారు కూడా చెప్పారు కదా. సో అంత గొప్ప ప్లాట్ఫామ్ నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు గేమ్ ఆడో లేకపోతే ఇంకోటో అక్కడ ఎక్కువ వారాలు అంటే నేను అనేది ఎప్పుడు వచ్చామనేది కదనయ్యా, బుల్లెట్ దిగిందా లేదా. సో మీరు 5 వారాలకు వచ్చారా 10 వారాలకు వచ్చారా అనేది కాదు, ఆ ప్లాట్ఫామ్లో మీరు మనసులు గెలుచుకునే మనిషిగా మారండి, అంతేగాని ఎంతసేపు ఉన్నాను అనేది ఆలోచించకండి. జస్ట్ విన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్, అలా ఉండాలి మైండ్ సెట్, అంతే తప్ప ఇలా చేస్తే మనం ఇలా ఇంత కుట్రలు చేసి ఇక్కడ ఉండొచ్చు. బట్ చాలామంది నామినేషన్స్లోకి వెళ్ళకుండా ఏదో రకంగా మనం సేఫ్గా ఉందాం. నామినేషన్లోకి వెళ్తే ఏమవుతుంది, జనాలు నీకు ఇష్టమో కదా అని చెప్తారు, మంచిది, మన పర్ఫార్మెన్స్ ఏంటి అనేది అక్కడ ఓటింగ్లోనే అర్థమవుతుంది. అందుకనే దానికి భయపడకండి,
జనాల మనసును గెలుచుకునేట్టే మీ ప్రవర్తన ఉండాలి, కంటెంట్ కూడా ఉండాలి. బట్ ఇలా ఓదార్పు యాత్రలు చేస్తేనో, లేకపోతే ఏడ్చి పెడబబ్బలు పెట్టుకుంటేనో, నా జీవితంలో అలా జరిగిపోయింది, నాకు అన్యాయం జరిగిపోయిందని చెప్తేనో నా మీద సింపతి చూపిస్తారు. ఇలాంటి డ్రామాలు ఆడితేనో మనల్ని చూపిస్తారు, మనల్ని ఇక్కడ ఉంచుతారు. ఉంచచ్చు ఖచ్చితంగా. నెగిటివ్ని కూడా ఉంచుతాడు బిగ్ బాస్, ఎందుకంటే జనాలు తిట్టుకుంటూనే చూస్తారు. సో ఎందుకంటే బాగా చెడ్డవాడిని ఎవడో ఒకటి తిట్టాలి, అప్పుడు జనాలకు తృప్తిగా ఉంటుంది. లేకపోతే కనీసం నాగార్జున వచ్చినా తిట్టాలి, అప్పుడు తృప్తిగా ఉంటుంది. అమ్మయ్య, అసలు చెడ్డతనమే లేకుండా అందరూ చాలా మంచి వాళ్ళలాగా ఉంటే ఎవడు చూస్తాడు? కాబట్టి కొంత నెగిటివిటీని కూడా అట్టే పెట్టాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళు కౌంటర్ చేసే పాజిటివ్ వ్యక్తులు కూడా కావాలి. నేను చాలా ఇదిగా అంటే ఏ ఏడుపులు పెడబబ్బు లేకుండా ఒక నెవర్ అంటే మేము నాకు తెలిసి ఇటువంటి కంటెంట్ ఇప్పటిదాకా బిగ్ బాస్లో ఎవరు ఇచ్చి ఉండరు. అది షూర్, డెఫినెట్గా 8 seasons, ప్రతి సీజన్ని కూడా చూస్తూనే వస్తూ ఉన్నాం మేము ఎప్పటికప్పుడు. ఎందుకంటే వాచ్ చేస్తూ ఉంటుంటాం, వాళ్ళ సైకాలజీ ఏంటో కొన్నిసార్లు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంటాం, ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంటాం. మిమ్మల్ని చూసాక డిఫరెంట్ జోనర్ యాక్చువల్గా ఈ సీజన్లో. బట్ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అందరికీ హ్యాపీ మూమెంట్ ఉంటుంది, సాడ్ మూమెంట్ ఉంటుంది, చాలా అక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఉన్న ఆ 100 daysలో చాలా ఎక్స్పీరియన్సెస్. ఈ 2 weeks ఏదైతే ఉందో బాగా పెయిన్ అనిపించి ఒక్క సిచ్యుయేషన్ ఏదో ఉంటుంది, అసలు వద్దురా బాబు, అనవసరంగా నేను ఎందుకు దూరాను ఇందులోకి అన్న మూమెంట్ ఏదన్నా ఉందా? అసలు అదేం క్రియేట్ అవ్వలేదా? అస్సలు లేదు, అసలు ఎప్పుడూ లేదు. బాధ ఎప్పుడు కలిగిందంటే టాస్కుల్లో నా పేరు రానప్పుడు కలిగింది. కంటెస్టెంట్స్ వల్ల ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఒకసారి యష్మి నేను అడిగా, నేను వెళ్తాను ఈ సాక్స్లు వేసుకునే టాస్క్ నేను వెళ్తాను అన్నప్పుడు తను వద్దంది. సరే అక్కడ ఏదో కొంచెం లైట్గా, బట్ అంతకన్నా మించి బిగ్ బాస్ నా డైరెక్ట్గా పేర్లు చెప్పేస్తున్నాడు కదా, ఆ పేర్లో ఒక్కసారి కూడా అంటే వచ్చిన వాళ్ళ పేర్లే వస్తున్నా నా పేరు ఎందుకు రావట్లేదు అనేది అది కొంచెం అనిపించింది తప్ప ఇంకా వేరే ఏ రకంగానూ బాధపడడం అనేది లేదు. ఓకే. సో జనాలకి నేను నచ్చలేదంటే నచ్చలేదు, వచ్చేయాలి అని ఫిక్స్ అయ్యాను తప్ప బయటకు వచ్చిన తర్వాత నాకు బాధ వేసింది. ఎందుకంటే నా కంటెంట్ ఇది రాలేదు, బయట ఇన్ని జోకులు వేసాను, ఇవన్నీ టెలికాస్ట్ అవ్వలేదు, అది నాకు బాధ వేసింది. అంటే 2 వారాలు ఉండించుకో, కానీ మంచి కంటెంట్ ఉన్నప్పుడు చూపించాలి. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు 2 వారాలకి, కానీ చెవి కోసిన మేకలాగా ఇంత కష్టపడి చేసిన కంటెంట్ అంతా కూడా బూడిదలో పోసిన పనిలాగా బయటికి రాకపోతే బాధేస్తుంది. సో లాస్ట్గా ఒక్క క్వశ్చన్ అడుగుతాను. ఇప్పుడు ఒక 4 hours బ్యాక్ 5 years బ్యాక్ ఒక ప్రోమో కూడా మనం చూసాము. అభయ్ విషయంలో ఏదైతే ఉందో నాగార్జున గారు చాలా ఫైర్ అయిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోమని గేట్సే ఓపెన్ చేసేసారు. ఆ మూమెంట్ పైన మీ ఒపీనియన్ ఏంటంటే, అంటే ఆయన మాట్లాడిన విధానం అక్కడ అండ్ ఆయన రియాక్షన్ చూస్తే కొంత ఇబ్బందిగానే కలిగించింది. మీ ఒపీనియన్ ఏంటి? ఆ మనిషి అక్కడ ఉన్నప్పుడు కూడా ఆ విధంగానే ఉండేవాళ్ళ? అంటే సరే, కొంత మానవతా దృక్పథం లేకపోతే ఏదన్నా అనుకున్నా కూడా తాను చెడ్డకోతి వనవంతా చెడుస్తుంది అని ఏమన్నా వాళ్ళు నమ్మారేమో. ఎందుకంటే ఈయన ఐడియాలజీ ఈయన తిట్టడం మొదలెట్టిన తర్వాత మిగతా వాళ్ళు కూడా బిగ్ బాస్ని లైట్ తీసుకో అని చెప్పి ఒక కరేపాకులాగా కొత్తిమీరలాగా తీసేస్తూ ఉంటే ఆ గేమ్ హుందాదనం దెబ్బతింటుంది. అది వాళ్ళు ఫీల్ అయ్యారు. అండ్ ఇది వైరస్ లాగా మిగతా వాళ్ళకి పాకకుండా ఉండాలంటే అక్కడే మొగ్గలోనే తుంచేయాలి అనేది గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. అండ్ తలుపులు తీసినంత మాత్రాన వెళ్ళలేదుగా ఎవరు, ద్వారం తెరిచే ఉన్నది అన్నారు. నేను యాక్చువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే ఇట్లా తలుపులు తీసేయగానే ఎవరన్నా వెళ్ళిపోతారా అనే దానికన్నా ఎవడన్నా లోపలికి వచ్చేస్తాడా అని చెప్పి వెయిట్ చేశాను. ఏదైనా జరగచ్చు అని చెప్తున్నారు కదా అక్కడ. ఎవరైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటే థ్రిల్లర్ ఉండేది. ఓకే, సో వైల్డ్ కార్డ్ మీద ఉండే అవకాశం ఉందా? పోనీ వైల్డ్ కార్డ్ ఉంటే వెళ్తారా? వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. విత్ కండిషన్స్. ఈసారి కండిషన్స్తో వెళ్తారా? అదే మరి ఒక్కనే కదా వెజిటేరియన్స్ కూడా మనుషులే, వాళ్ళని కూడా బతకనియండి అన్న ఒక దాంతో ట్యాగ్ వేసుకొని వెళ్తాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎప్పుడు ఒక మంచి కోసం స్టాండ్ తీసుకునే ఒక మనిషి మళ్ళీ రీఎంట్రీ దొరకాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.